Hello guys. Good morning to all of you. అందరికీ నా వాయిస్ వినపడుతుందా? Please confirm చేయండి. Everyone please confirm. Is my voice is audible We or can not? hear. Yes, sir. Yes, it is. Okay, fine. See guys, మనకి ఈరోజు OTC ఆర్డర్ టు క్యాష్ సంబంధించి మనకి సెకండ్ క్లాస్. ఓకే, సెకండ్ క్లాస్ ఇది ఫస్ట్ క్లాస్ కింద లెక్క. సో నిన్న ఏంటంటే ఓటీసీ అంటే ఏంటి ఓవరాల్గా మనం సో ఈ కోర్స్ ఏంటి, ఫీజెస్ ఏంటి, ఓకే సో ఎవరు చేయొచ్చు, ఎలిజిబిలిటీ, సో ఇలాంటి బేసిక్ డిస్కషన్స్ అన్నీ కూడా నేను సిలబస్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేశాను. ఓకే, సో దానికి సంబంధించి నేను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. మరి ఈ ఓటీసీ క్లాస్ 1 సో మనకి ఈరోజు స్టార్ట్ అవుతుందమ్మా. Okay, let me bring up my screen. So screen అందరికి విజిబుల్ అందరికి విజిబుల్ కదా? రైట్. సి మనకి ఓటీసీకి సంబంధించిన ఫస్ట్ క్లాస్ ఈరోజు ఓటీసీ ప్రాసెస్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో మనం ఓటీసీ ప్రాసెస్ గురించి సో క్లియర్గా డిస్కస్ అనేది చేయబోతున్నాం మనం. ఓకేనా? సో ఎస్ఏపిలో మనం సో ఈ ఓటీసీ ప్రాసెస్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. సో దీన్నే మనం ఆర్డర్ టు క్యాష్, ఓటీసీని ఏమంటారండి? ఆర్డర్ టు క్యాష్ అని కూడా అంటూ ఉంటారు. ఓకే, సో దీన్ని జనరల్గా ఓటీసీ అంటే ఏం చెప్తాం, దీన్ని ఇలా అన్నా లేకపోతే ఇలా అని కూడా అంటారు, కన్ఫ్యూజ్ అయిపోకూడదు. ఓకే, టీ కనబడుతుంది ఏంటి సార్ 2 కదా అనుకోవద్దు. ఓటీసీ అని కొన్నిసార్లు ఓటీసీ అని పెడతారు, కొన్నిసార్లు ఓటీసీ అని పెడతారు, కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోకూడదు, సేమ్. ఓకేనా? సో దీన్నే మనం ఏం చెప్తాము, ఆర్డర్ టు క్యాష్. ఓకే, సో ఆర్డర్ టు క్యాష్ ప్రాసెస్ గురించి ఇన్ డీటెయిల్గా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే డెఫినెట్గా ఇంటర్వ్యూలో ఆస్క్ యూ అబౌట్ ద క్వశ్చన్ వాట్ ఈస్ ఓటీసీ. సో ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతారు. ఒక ఓటీసీ ప్రొఫైల్కి వెళ్ళామనుకోండి, ఓటీసీ ప్రొఫైల్కి వెళ్ళగానే వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే, సో నీకు ఓటీసీ ప్రాసెస్ గురించి ఏం తెలుసు చెప్పండి అని. సారీ. సో దీని గురించి మనకి ఇంటర్వ్యూ మొత్తం అంతా కూడా ఉంటుంది, ఓటీసీ గురించే ఉంటుంది. సో మనం జస్ట్ 20 డేస్లో ఈ కోర్స్ నేర్చుకొని సో జాబ్ కొట్టచ్చు. ఓకే, ఇంకో 10 డేస్ గట్టిగా కూర్చుంటే 30 డేస్లో జాబ్ వచ్చేస్తుంది. ఓకే, సో ప్యాకేజెస్ గురించి కూడా ఆల్రెడీ నేను చెప్పాను. సో నిన్న క్లాస్లో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే నిన్న యూట్యూబ్లో వీడియోని కూడా అప్లోడ్ చేశాను. ఓకే, చార్ట్లో పెట్టమంటే పెడతాం. ఆల్రెడీ చార్ట్లో కూడా నిన్నటి వీడియో ఉంటుంది, ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు చార్ట్లో ఈ వీడియో ఉంటే చూసుకోవచ్చు. ఇక్కడ చార్ట్లో మీకు ప్రతిరోజు కూడా మీకు వీడియోస్తో సహా అన్నీ వచ్చేస్తాయండి. సో ఇక్కడ చార్ట్లో ఉంటుంది. ఓకేనా? సో నిన్న దీనికి సంబంధించి ఓటీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ నిన్న క్లాస్లో మనం ఇచ్చాం. ఇది నోట్స్ అనమాట. ఓకే, సో మరి ఈ ఓటీసీ గురించి ఇన్ డీటెయిల్గా మరి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఒకసారి ఒక కంపెనీ తీసుకోండి, ఒక మ్యానుఫ్యాక్చర్ కంపెనీ. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుందాం. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మెయిన్లీ మనకి 3 ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. బై, మేక్, సేల్. ఒక కంపెనీ తీసుకుంటే బై అంటే ఏం బై చేస్తుందండి కంపెనీ? జనరల్గా రా మెటీరియల్స్ బై చేస్తుంది, అంతేనా? రా మెటీరియల్స్ బై చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రా మెటీరియల్స్
సెమీ ఫినిష్డ్ గూడ్స్ బై చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మారుస్తుంది. మేక్ అంటే ఏంటండి? మ్యానుఫ్యాక్చర్. సేల్ అంటే ఎవరికి సేల్ చేస్తుంది? ఓకే, ప్రోడక్ట్ని కస్టమర్కి అమ్ముతుంది. ఓకే, సేల్స్ టు కస్టమర్స్. అంటే ప్రతి కంపెనీలోనూ మ్యాక్సిమం ఒక మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అయితే మెటీరియల్స్ని కొని దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి కస్టమర్కి అమ్మేస్తుంది. అదే కొన్ని కంపెనీస్ ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మెటీరియల్స్ని దాన్ని కొంచెం ప్రాఫిట్స్ చేసుకొని అమ్ముకుంటూ ఉంటారు. అంటే ఓటీసీ లేని బిజినెస్, అంటే ఓటీసీ అంటేనే ప్రతి బిజినెస్కి ఓటీసీ కావాల్సిందే, అవునా కదా? సేల్స్ ప్రాసెస్ లేకుండా ఏ బిజినెస్ అయినా ఉంటుందా? ఎవరైనా సరే సేల్స్ ప్రాసెస్ ఉంటుంది, లేకపోతే సర్వీస్ ప్రాసెస్. మనం సర్వీస్ చేసినందుకు డబ్బులు వస్తాయి, రెవెన్యూ, అవునా కదా? సేల్స్ చేస్తే ప్రోడక్ట్ అమ్మితే ఏమొస్తుంది? డబ్బులు వస్తుంది. సో కాబట్టి ఇక్కడ రెవెన్యూ అనేది ప్రతి కంపెనీకి ఇంపార్టెంట్. రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది? సేల్స్ చేసినప్పుడు జనరేట్ అవుతుంది. ఒక ప్రోడక్ట్ అన్నా అమ్మొచ్చు, లేకపోతే ఒక సర్వీస్ని కూడా అమ్మొచ్చు. అర్థమైందా? సర్వీస్ని సేల్ చేయొచ్చు, లేకపోతే ప్రోడక్ట్ని కూడా సేల్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్స్ అంటే ఏంటి? ఫుడ్స్. ఓకే, సో మరి ఇక్కడ మనకి సింపుల్గా మాట్లాడుకుంటే ఈ అమ్మే విధానం ప్రతి కంపెనీకి ఎలా ఉంటుంది? అమ్మే విధానం స్టాండర్డ్ ప్రాసెస్ ఏంటి? ఓకే, ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ నమ్మాలంటే సో వాళ్ళ దగ్గర ఉన్న ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోవడమే ఈ ఓటీసీ ప్రాసెస్. అమ్మే విధానం దగ్గర నుంచి, అంటే ఆర్డర్ చేసే దగ్గర నుంచి, ఎవరు ఆర్డర్ చేసేది? కస్టమర్ అనేవాడు ఆర్డర్ చేసిన దగ్గర నుంచి వాడికి డబ్బులు కట్టేంత వరకు. కస్టమర్ ఆర్డర్ చేస్తే మరి ఆడ ఫుల్ఫిల్ చేయాలి కదా రిక్వైర్మెంట్. మరి రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తే మనకి ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. సో ఇక్కడ కస్టమర్ ఆర్డర్ చేసిన దగ్గర నుంచి మనకి డబ్బులు వచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చెప్తామండి? ఓటీసీ ప్రాసెస్ అంటారు, ఆర్డర్ టు క్యాష్ ప్రాసెస్. అర్థమైందా అందరికీ కూడా? ఆర్డర్ టు క్యాష్ ప్రాసెస్ అంటారు అనమాట. ఓకే, అంటే ఈ మాడ్యూల్ ఎక్కువగా సేల్స్ సంబంధించింది ఉంటుంది. సేల్స్ ఈ మాడ్యూల్ అంటే ఎక్కువగా ఏంటంటే మనకి బయట మార్కెటింగ్ చేసేవాళ్ళు, సేల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మాడ్యూల్ పిక్ చేసుకుంటూ ఉంటారు. చాలా మంచి మాడ్యూల్. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎందులో ఎక్కువ ఉంటాయి. తెలియని వాళ్ళు ఏంటంటే శాలరీ ఎదుర్కొంటారు, కంపేర్ చేసుకుంటారు, అటు ఇటు ఏది సింప్లిఫై ఉంది అది ఎదుర్కొంటారు, ఫ్యూచర్ ఉందా లేదా ఎదుర్కొంటారు, దాని ఏదైతేనే ఫైనల్ కావాల్సిన శాలరీ కదా, ఫ్యూచర్ ఉంది అంటున్నారు, అంతేనా కదా? ఓటీసీ లేకుండా ఏ బిజినెస్ ఉండదు, ప్రతి దానికి కూడా కావాల్సిందే, ఓటీసీ కావాల్సిందే. ఓకేనా? సో మరి ఈ ఆర్డర్ టు క్యాష్ ప్రాసెస్ గురించి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే, ఒక కంపెనీ ఉందండి, ఒక కంపెనీ ఉంది. సో కంపెనీ పేరు XYZ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, సో XYZ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు. ఓకే, ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే ప్రోడక్ట్స్ని కస్టమర్కి అమ్ముతుంది. ఓకే, సో మరి ఈ కంపెనీ ప్రోడక్ట్ని కస్టమర్కి అమ్మాలి అంటే మరి ఏ బేస్ మీద అమ్ముతుంది? ఎవరు చెప్తారు? క్రెడిట్ బేస్లోనే అమ్ముతుంది. అంటే నేను ఎంత అమ్మాలి అనేది ఎలా తెలుస్తుంది? కొటేషన్. ఏ కొటేషన్? సేల్ కస్టమర్ ఇచ్చే కొటేషనా, లేకపోతే మనం ఇచ్చే కొటేషనా? కస్టమర్ కొటేషన్ ఇవ్వడు, కస్టమర్ ఎంక్వైరీ చేస్తాడు. కస్టమర్ అనేవాడు ఏం చేస్తాడు? ఎంక్వైరీ. అంటే కస్టమర్ ఎంక్వైరీని బట్టి మనకి ఏం తెలియాలి? ఓహో, రానున్న రోజుల్లో మనకి ఇంత డిమాండ్ ఉందా ఈ ప్రోడక్ట్కి అనేది తెలుస్తుంది, అవునా కదా? అంటే ప్రోడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చర్ ఎలా జరుగుతుంది? ఏ బేస్ మీద జరుగుతుంది? డిమాండ్ బేస్ మీద. కస్టమర్ డిమాండ్ బేస్ మీద
ప్రోడక్ట్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇంకా ఏ బేస్ మీద మనం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కస్టమర్ ఇంక్వైరీ అన్నారు, 10 రోజులు ఇంక్వైరీ చేయలా, 10 రోజులు ఇంక్వైరీ ఉంది, సడన్ గా ఆగిపోయింది, మళ్ళీ సడన్ గా రైజ్ అయింది. అట్లా జరుగుతుందా ఉండదా? జరుగుద్ది. ఓకే, అంటే ఒక ఐడియా మనకి, ఓకే ఇంక్వైరీని బట్టి కూడా మనం కస్టమర్ యొక్క డిమాండ్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. సో వాడికి ఏం కావాలో మనం తెలుసుకోవచ్చు. అంటే కస్టమర్ అనేవాడు ఏం చేస్తాడు, కంపెనీకి ఇంక్వైరీ చేస్తాడు. ఓకే, ఇంక్వైరీని బట్టి మనం కంపెనీ ఏం అండర్స్టాండ్ చేస్తుంది, డిమాండ్ని రెడీ చేసుకుంటుంది. అంతేనా? ఫస్ట్ అంటే మనకు వచ్చే ఇంక్వైరీని బట్టి ముందుగానే తెలిసిపోతుంది అనమాట. ఓహో, మనకి రానున్న రోజుల్లో ఇంత ప్రోడక్ట్స్ మనం కస్టమర్కి ఇవ్వాల్సి వస్తుంది, సో అది కన్ఫర్మేషన్ ఏంటి అనేది ముందుగానే తెలిసిపోతుంది. సో మన మ్యానుఫ్యాక్చరింగ్ టీంతో మాట్లాడుకుంటాం, సో ఇలాగా రానున్న రోజుల్లో 15 డేస్లో ఇన్ని ప్రోడక్ట్స్ రెడీ అవ్వాలి, రెడీయా అని అడుగుతాం. రెడీ అవుతుంది, మీరు సిద్ధం చేయండి అంటాం. మెటీరియల్ ఇవ్వండి, మేము చేసి పెట్టేస్తాం అంటాం. అంటే కస్టమర్ డిమాండ్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా కదా? నెక్స్ట్ నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఇంకా ఎలా తెలుస్తుంది మనకి చెప్పాలి, ఇంకెలా తెలుస్తుంది? అయిపోయింది, ఇంకెలా తెలుస్తుంది? సేల్స్ బేస్. ఏ సేల్స్ బేస్? ప్రీవియస్ సేల్స్ ఫిగర్స్. ఫలానా జాన్ మంత్లో మనకి సేల్స్ ఎంత అయింది, ఫలానా ఫిబ్రవరి మంత్లో మనకి ఎంత అయింది, దాన్ని బట్టి కూడా మనం ప్రోడక్ట్ అనేది రెడీ చేయొచ్చా లేదా? ఓకే, రెడీ చేయొచ్చా లేదా? ఇంకా సీజన్. వెరీ గుడ్, సీజన్ అంట. సో మనకి సీజన్స్ ఏమున్నాయి? కొన్ని రైనీ సీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయ్యేది ఏంటిది మనకి? ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఓకే, చాలా హాట్ సీజన్. ఈ సీజన్లో కావాల్సినవి ఏంటి? ఎక్కువ ఏ సేల్ అవుతాయి? ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ ఎక్కువగా సేల్ అవుతుంది, అవునా కదా? ఇంకా ఏం సేల్ అవుతుంది? కూలర్స్, ఏసీస్ ఎక్కువ సేల్ అవుతాయి. ఇంకా ఐస్ క్రీమ్ ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతాయి. ఇంకా కూల్ డ్రింక్స్ ఎక్కువ సేల్ అవుతాయి. ఇంకా అంబ్రెల్లాలు కూడా సేల్ అవుతాయి ఎక్కువ. అంబ్రెల్లాలు రైనీ సీజన్లో కూడా ఇక్కడ కూడా సేల్ అవుతాయి కదా. అంటే దీన్ని బట్టి మనం సీజనల్ ఫ్లక్చుయేషన్, అంటే మార్కెట్ అన్నప్పుడు మార్కెట్ బట్టి. ఓకే, సో ఇంకా సో ప్రీవియస్ ఎస్టిమేటెడ్ ఫిగర్స్ని బట్టి, మార్కెట్ని బట్టి, మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ని బట్టి, సో మనం కస్టమర్ టేస్ట్ని బట్టి, అవునా కదా? కస్టమర్ టేస్ట్ని బట్టి ప్రోడక్ట్ అనేది రెడీ అవుతుంది. కాబట్టి కంపెనీ మరి ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేయాలంటే ఈ ఆల్ ఫ్యాక్టర్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రోడక్ట్ డిజైన్ చేస్తుంది, అవునా కదా? ప్రోడక్ట్ రెడీ చేయాలంటే కస్టమర్ మన ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయాలి, కస్టమర్ డిమాండ్, ఓకే ఇంక్వైరీ, కానీ వాడు ఫుల్ఫిల్ చేయాలి కదా, వాటి టేస్ట్ ఏంటో తెలుసుకోవాలి, ఆ ప్రోడక్ట్ని డిజైన్ చేయాలి. అర్థమైందా? కస్టమర్ టేస్ట్కి అనుగుణంగా ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ అనేది ఉండాలి. అర్థమైందా? వీ నీడ్ టు డిజైన్ ద ప్రోడక్ట్ అకార్డింగ్ టు ద కస్టమర్ టేస్ట్. అండ్ మార్కెట్లో ట్రెండ్ అవుతుంది, మార్కెట్ ట్రెండ్స్, ఏ కలర్ ఎక్కువ కొంటారు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. మార్కెట్ ట్రెండ్స్ ఫాలో అవ్వాలి. ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలంటే సేల్స్ అంత ఈజీ కాదు. ఊరికే స్టార్ట్ చేసి అక్కడ బోర్డు పెడితే వచ్చే జనాలు. స్ట్రాటజీస్ ఉంటాయి, సేల్స్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా. సో డిస్కౌంట్లు పెడతారు చూడండి, ప్రోడక్ట్ అమ్మాలంటే ఊరికే రారు. పక్కన సేమ్ బ్రాండెడ్ ఐఫోన్ కనబడుతుంది 70,000, అదే బ్రాండెడ్ ఐఫోన్ లాంచ్ అయిపోతుంది సేమ్ కలర్తో, సేమ్ స్పెసిఫికేషన్తో, 20,000 ఉంటుంది. 20,000 కూడా వేస్తారు.
అర్థమైందా? దానికి ఉండే నేమ్ని బట్టి దీనికి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సో అంటే ఇక్కడ సింపుల్గా మాట్లాడితే సో మనం మన దగ్గర ప్రోడక్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాం అంతే, ఇవన్నీ కాదు. సింపుల్గా మాట్లాడాలి అంటే మన మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకుంటాము అన్నది కాన్సెప్ట్. సేఫ్టీ స్టాక్లో ఉండాలి మనం ఎప్పుడు కూడా, అంతేనా? సో అంటే ఏంటి, మెటీరియల్స్ ఓవర్ఫ్లో అవ్వకూడదు, అండర్ ఫ్లో అవ్వకూడదు, అంటే షార్ట్ అవ్వకూడదు. రైట్ టైంలో రైట్ ప్లేస్కి కస్టమర్కి రైట్ క్వాంటిటీని డిప్లాయ్ చేయగలిగితే మన ఓటీసీ అనేది సక్సెస్ అయినట్టే. అంటే అదొకటి, ఒక పార్ట్ సక్సెస్ అయినట్టు 50%. రైట్ టైంలో రైట్ ప్లేస్ రైట్ పర్సన్ అంటే రైట్ కస్టమర్కి రైట్ టైంలో రైట్ క్వాంటిటీ, వాడు ఎక్స్పెక్ట్ చేసిన క్వాంటిటీని మన దగ్గర స్టాపేజ్ లేకుండా, అంటే ఏంటి, సప్లై చైన్లో గ్యాప్స్ లేకుండా, సప్లై చైన్ డిస్ట్రిబ్యూషన్లో గ్యాప్స్ లేకుండా మనం వాడికి డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే సో కంపెనీ గోల్ 50% కంప్లీట్ అయినట్టే, అంతేనా కదా? సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? సో నెక్స్ట్ పాయింట్ వాడికి బిల్లు పంపిస్తే వాడు ఏం చేస్తాడు, మనకి డబ్బులు కడతాడు. దానికోసమే కదా ఇదంతా మన తపన. ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసేది దేనికోసం? డబ్బుల కోసం. డబ్బులు ఎలా వస్తాయి? కస్టమర్ డిమాండ్ని ఫుల్ఫిల్ చేస్తే వస్తాయి. కొంతమంది ఇల్లీగల్ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, ఇల్లీగల్ మ్యాటర్ లేకపోయినా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ డబ్బులు వచ్చేస్తాయి, తర్వాత అక్కడితో ఆ బిజినెస్ కొలాప్స్ అవుతుంది. ఎందుకు? లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వలేదు. అర్థమైందా? రీజన్, ప్రోడక్ట్లో క్వాలిటీ లేదు. క్వాలిటీ లేకపోతే గేమ్ క్లోజ్. బెటర్ క్వాలిటీలో వచ్చేస్తుంది మార్కెట్. సో కాబట్టి ఇక్కడ సో మనకి స్టాక్ అనేది సేఫ్టీ స్టాక్లో పెట్టుకోవాలంటే ఏంటి, స్టాక్ ఓవర్ఫ్లో ఉండకూడదు. ఓవర్ఫ్లో అంటే పాడైపోతాయి అక్కడే. అండర్ ఫ్లో ఉండకూడదు. సేఫ్టీ స్టాక్ మెయింటైన్ చేయాలి కంపెనీలో. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. ఎంత క్వాంటిటీ ఎంత కావాలి అనేది ప్లానింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మన స్టాక్ అనేది మెయింటైన్ చేసుకుంటే అది కస్టమర్కి మనం వీలైనంత త్వరగా రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయొచ్చు, అవునా కదా? ఇదొక పాయింట్ మీకు అర్థమైంది. రెండవ పాయింట్, కస్టమర్ మనకి డబ్బులు క్యాష్లో కడతాడా, లేకపోతే ఇమీడియట్గా క్యాష్లో కట్టేస్తాడా, క్రెడిట్లో కడతాడా? చెప్పాలి. కస్టమర్ మనకి డబ్బులు క్యాష్లో కడతాడా, క్రెడిట్లో కడతాడా? కస్టమర్ మనకి డబ్బులు అనేవి క్రెడిట్ బేస్ మీద, మన బుక్స్ ఆఫ్ అకౌంట్ ఫాలో అయ్యేది మనం ఏంటి, క్రెడిట్ బేస్. క్యాష్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. కానీ మన ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ స్టాండర్డ్స్ ఏం చెప్తున్నాయి మనకి, క్రెడిట్ బేస్ మీద ఫాలో అవ్వండి. అప్రూవల్ కాన్సెప్ట్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్ ఫాలో అయ్యేది మనం అప్రూవల్ బేసిస్, నాట్ క్యాష్ బేసిస్ కాదు. వచ్చేవి రాసుకుంటాము, ఫ్యూచర్లో వచ్చేవి రాసుకుంటాము, అండ్ పేమెంట్ చేసేవి రాసుకుంటాం. ఓకే, అంటే జరిగేవి కూడా రాసుకుంటాం అనమాట మన బుక్స్ ఆఫ్ అకౌంట్. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా మాట్లాడితే, సో మనకి కస్టమర్ అనే వాడికి ఒక ప్రోడక్ట్ని ఇవ్వాలి అంటే ఆ కస్టమర్ ఎలా అయి ఉండాలి, వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి కదా. కస్టమర్ క్రెడిట్ హిస్టరీ అనేది ఇంపార్టెంటే కాదు. కస్టమర్ క్రెడిట్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది, క్రెడిట్ మేనేజ్మెంట్ అని చెప్పి. కస్టమర్ క్రెడిట్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ క్రెడిట్ హిస్టరీ చెక్ చేస్తే ఏమవుతుంది, ఆ కస్టమర్ విల్ఫుల్ డిఫాల్టరా, ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు, గాంధీ గారి ఖాతాలో రాసుకోమంటారు. మరి వాళ్ళతో ఎన్ని అగ్రిమెంట్లు పెట్టినా వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. ఓకే, వాడి బ్యాక్గ్రౌండ్ విల్ఫుల్ డిఫాల్టరా కాదా, అంటే ఎగ్గొట్టేవాడా కాదా, సో ఇన్ టైంలో పేమెంట్ చేస్తాడా, లేట్ డిలే చేస్తాడా, ఓకే ఏమన్నా అటు ఇటు గ్యాంబ్లింగ్ చేస్తాడా అనేది కూడా చెక్ చేసుకొని అప్పుడు వాడికి గూడ్స్ ఇష్యూ చేస్తాం.
అంతేగాని కస్టమర్ ఎవరి పడితే వాడికి వచ్చి అడిగితే వాడికి ఇష్యూ చేస్తామా? చెయ్యం. వాడి క్రెడిట్ హిస్టరీ అనేది మనం చెక్ చేసుకోవాలి. క్రెడిట్ మేనేజ్మెంట్ అంటారు. ఓకేనా? ఎస్ఏపిలో మనకి క్రెడిట్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక టాపిక్ ఉంది. సో కాబట్టి ఈ కంపెనీ XYZ మ్యానుఫ్యాక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది based upon the customer taste, based upon the market fluctuations and previous trends and customer taste or customer inquiry based చేసుకొని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎప్పుడు కూడా ప్రోడక్ట్ని రెడీ చేస్తుంది. వీళ్ళ దగ్గర R&D టీం ఉంటారు, రీసెర్చ్ చేస్తారు, దాన్ని బట్టి వాళ్ళు రెడీ చేస్తారు. అలాగే ఈ రెడీ చేసిన మెటీరియల్ అనేది మన దగ్గర ఓవర్ఫ్లో అవ్వకూడదు, అండర్ఫ్లో ఉండకూడదు. అంటే రైట్ టైంలో రైట్ ప్లేస్కి రైట్ పర్సన్కి మనం డెలివరీ చేయగలిగితే 50% ఆఫ్ ఓటీసీ సక్సెస్ అయినట్టే. రెస్ట్ ఆఫ్ ది ఓటీసీ 50% ఏంటిది? డబ్బులు తీసుకోవడం. కస్టమర్ డబ్బులు తీసుకునేటప్పుడు వాడి క్రెడిట్ హిస్టరీ అనేది చెకప్ చేసుకునే, అంటే ముందే వాడికి గూడ్స్ అనేది ఇష్యూ చేస్తాం. అర్థమైనా? ముందే వాడికి గూడ్స్ అనేది ఇష్యూ చేస్తాం, లేకపోతే వాడికి గూడ్స్ అనేది ఇష్యూ చేయం. అర్థమవుతుందా అందరికి? సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ మనకి కస్టమర్ దగ్గర నుంచి మనకి డబ్బులు రావాలి అంటే మనం ఏమి ఇస్తే కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి? గూడ్స్ ఇస్తే. ఇంకేమి ఇవ్వాలి? ఇన్వాయిస్. ఇన్వాయిస్ని మనం ఏమంటాం? బిల్. మనం కస్టమర్కి ఇన్వాయిస్ ఇవ్వాలి, దాన్ని ఏమంటాం? బిల్లింగ్. బిల్ చేస్తే కస్టమర్కి, అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆ బిల్ చదువుకొని పేమెంట్ చేస్తాడు. అర్థమైందా? కస్టమర్ పేమెంట్ మనకి ఏంటిది? అది ఇన్కమింగ్ అవుట్ గోయింగా? ఇన్కమింగ్ పేమెంట్ టు ది కంపెనీ. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ సింపుల్గా మాట్లాడితే బిల్లింగ్ అనేది కూడా ఒక జాబే. రోజుకి ఒక 40 నుంచి 50 బిల్స్ చేయాల్సి వస్తుంది కంపెనీలో. అర్థమైందా? రోజులో 40 నుంచి 50 బిల్స్ చేస్తా అని చెప్పాలి. ఓకే. సో కస్టమర్కి బిల్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి. డబ్బులు మనకి క్రెడిట్ బేస్లో వస్తాయా, క్యాష్ బేస్లో వస్తాయా? క్రెడిట్ బేస్లో వస్తాయి. క్రెడిట్ అనేది మనకి ఏంటిది ఇక్కడ? అప్రూవల్ కాన్సెప్ట్. అంటే రిసీవబుల్. అంటే కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు అనేది ఏంటిది? రిసీవబుల్. దాన్ని మనం ఏం చెప్తామో, కస్టమర్స్ అంటే అకౌంట్స్ రిసీవబుల్, సండ్రీ డెటార్స్, ఇవన్నీ ఒకటే. ఓకేనా? కస్టమర్ దగ్గర నుంచి రిసీవబుల్స్. మనకి రిసీవబుల్ అంటే ఏంటి? రిసీవబుల్ అంటే ఏంటి? వితిన్ 365 days లో మనం కస్టమర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటాం కాబట్టి ఇట్స్ ఏ కరెంట్ అసెట్ టు ద కంపెనీ. అదేనా? అకౌంట్స్ రిసీవబుల్ ఇస్ ఏ కరెంట్ అసెట్. అంటే వితిన్ 365 days లో నువ్వు కస్టమర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నావు కాబట్టి ఇట్స్ ఏ అకౌంట్స్ రిసీవబుల్ టు ది కంపెనీ. కంపెనీకి సంబంధించి అకౌంట్ రిసీవబుల్. ఓకేనా? సో కాబట్టి మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందో అనుకుంటున్నాం. వచ్చిందో రాలేదా? ఏమేమి వచ్చిందండి క్లారిటీ? ఏమొచ్చింది? సింపుల్గా మాట్లాడితే ఇక్కడ, సో ఇక్కడ మనకి ఓటీసీ ప్రాసెస్ గురించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుంటే, ప్రాసెస్ ఓటీసీ సైకిల్ అంటారు. దీన్ని ఏమంటారండి? ఓటీసీ సైకిల్. అంటే మనం తొక్కునే సైకిల్ కాదు. ఓకే. సో ఓటీసీ సైకిల్. సో ఈ ఓటీసీ సైకిల్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ ఓటీసీ సైకిల్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇంక్వైరీ. కస్టమర్ మేక్స్ an inquiry. కస్టమర్ అనేవాడు ఎంక్వైరీ చేస్తాడు. ఆ రిక్వైరీని మనం ఏం చేస్తున్నాం? బుక్స్ ఆఫ్ అకౌంట్లో రాసుకుంటున్నాం. ఎంక్వైరీ అని చెప్పి రాసుకుంటున్నాం. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి?
కంపెనీ ఏం చేస్తుంది వాడికి కొటేషన్, బాబు నీ ప్రోడక్ట్ గురించి చెప్పు అని అడుగుతాడు కస్టమర్ వచ్చి, ఇదిగో నీ దీనికి సంబంధించి కొటేషన్ తీసుకో అని చెప్పి మనం కొటేషన్ ఇస్తాం. అంటే కేటలాగ్, మన దగ్గర ఏ ప్రోడక్ట్ ఎంతెంత అవుతుంది ఏంటి కొటేషన్. ఓకే, వాడు అడుగుతాడు నాకు ఫలానా క్వాంటిటీ కావాలి, ఫలానా రోజున కావాలని చెప్పి కొటేషన్ ఇవ్వమని అడుగుతాడు. కొటేషన్ ఇస్తాం. కొటేషన్ విల్ బి issued to whom? కస్టమర్స్. ఓకే, ఎంక్వైరీ, కొటేషన్. తర్వాత ఏంటిదండి? అవుట్లైన్ అగ్రిమెంట్. వాటితో మనం ఊరికే ఇచ్చేస్తామా? మనం వాడికి వెంటనే అడిగిన వెంటనే వాడికి డబ్బులు పంపించేస్తామా? గూడ్స్ పంపించేస్తాం అడిగిన వెంటనే. వాడితో ఏం పెట్టుకుంటాం మనం? కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్. రెండు, వాడు కూడా మరి నాకు ఫలానా రోజుని తప్పితే తర్వాత రోజు పంపించొద్దు కదా, నాకు ఫలానా డేట్నే కావాలి అని వాడిది కూడా మరి ఉండదు కదా. సో మరి ఇద్దరి మధ్య పేమెంట్ కూడా ఉంటుంది కదా. అవన్నీ కూడా మరి ఉన్నాయి కాబట్టి అవుట్లైన్ అగ్రిమెంట్లో, అవుట్లైన్ అగ్రిమెంట్ కెన్ బి 2 types. ఒకటి కాంట్రాక్ట్, రెండోది ఏంటిదండి? షెడ్యూల్ అగ్రిమెంట్. సో కాంట్రాక్ట్ అంటే రెండు రకాలైన కాంట్రాక్ట్స్ ఉన్నాయి. వాల్యూ బేస్డ్, అలాగే క్వాంటిటీ బేస్డ్. సో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, రెండోది ఏంటిది? క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్. ఫస్ట్ ఏంటండి? ఎంక్వైరీ. తర్వాత ఏంటిది? కొటేషన్. తర్వాత ఏంటిది? అవుట్లైన్ అగ్రిమెంట్. అవుట్లైన్ అగ్రిమెంట్ కెన్ బి 2 types. ఫస్ట్ వన్ ఈస్ కాంట్రాక్ట్, వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్. రెండోది క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. మూడోది ఏంటిది? షెడ్యూల్ అగ్రిమెంట్. ఓకే, తర్వాత ఏంటిది? సేల్స్ ఆర్డర్ క్రియేషన్ బేస్డ్ అపాన్ ది పర్చేజ్ ఆర్డర్. అంతేనా కదా? ఇప్పుడు నాకు ఈ క్వాంటిటీ కావాలి అని చెప్పి వాడు పర్చేజ్ ఆర్డర్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మనం ఏం ప్రిపేర్ చేస్తాం? సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, తర్వాత ఏంటిది? అవుట్ బౌండ్ డెలివరీ. అవుట్ బౌండ్ డెలివరీలో మనం ఏం చేస్తున్నాము? సో పికింగ్. అవుట్ బౌండ్ డెలివరీలో మనం గూడ్స్ అనేవి పికింగ్ చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తున్నామండి? ప్యాకింగ్. సో తర్వాత ఏం చేస్తున్నాం మనం? ప్యాకింగ్. తర్వాత ఏం చేస్తున్నాం మనం? లోడింగ్. తర్వాత ఏం చేస్తున్నాం? గూడ్స్ని పిక్ చేసి అంటే వాడు క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్ చెక్అప్ అయిపోయింది, మన దగ్గర స్టాక్ ఉందో కూడా చెక్ అయిపోయింది. అవైలబిలిటీ చెకింగ్ అంటే స్టాక్ చెకింగ్. మన దగ్గర స్టాక్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాం, అప్పుడే గూడ్స్ ఇష్యూ చేయాలి. అర్థమైందా? సో లోడింగ్, పికింగ్, ప్యాకింగ్, లోడింగ్. తర్వాత ఏంటిది? డిస్పాచింగ్ అంటే పోస్ట్ గూడ్స్ ఇష్యూ. ఏంటిదండి? పోస్ట్ గూడ్స్ ఇష్యూ. పోస్ట్ గూడ్స్ ఇష్యూనే పీజీఐ అంటారు సింపుల్గా. పీజీఐ. పోస్ట్ గూడ్స్ ఇష్యూని ఏమంటారు? పీజీఐ అంటారు. పీజీఐ. తర్వాత ఏం చేస్తున్నాం మనం? బిల్లింగ్. సో బిల్లింగ్ ఎవరికి ఇస్తున్నాం? బిల్లింగ్ ఎవరు చేస్తున్నాం? కస్టమర్కి బిల్ చేసి పంపిస్తున్నాం. కస్టమర్ ఏం చేస్తున్నాడు? మనకి డబ్బులు చేస్తున్నాడు. దాన్ని ఏమన్నా మనం? ఇన్కమింగ్ పేమెంట్స్. తర్వాత ఇక్కడితో అయిపోయింది ఓటీసీ. తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది? ఇక్కడితో ఓటీసీ అయిపోయిందండి. తర్వాత స్టార్ట్ అయ్యేదే రికన్సిలేషన్. రేపొద్దున ఇంటర్వ్యూలో అడుగుతారు ఇవన్నీ. ఈ ఓటీసీ సైకిల్ అడుగుతారు ఇంటర్వ్యూలో. Initially, customer make an inquiry to the respective products like goods and services.
So he will ask product details, okay, like price, quantity, delivery date, etc. Based upon the customer inquiry, so we need to give the quotation. Okay, once we give the quotation to the customer, then what happened? Then there is a one fine day, there is one fixed meeting will happen between the company and the customer. After that, there should be an agreement with the particular customer. So in this agreement, so both parties will written regarding the terms and conditions, like payment terms, how many quantities we need to deliver on the particular date, what is the value of the particular product, price details, discount details. Okay, all the conditions will be written in the contract. That's the reason contract can be two types. One is value based contracts, and the second one is quantity based contracts. Once contract has been made, then what happens? Schedule agreement should be created. Okay, schedule means respective date we need to deliver the quantity and the quality, same quantity, same quality, and the same price what we have discussed in the contract. Same will be delivered to the customer. Okay, and after that, so based upon the customer demand, like purchase order, so we need to prepare the sales order. So before prepare the sales order, so company will recheck the stock availability. Okay, really the stock is exist or not. Okay, if stock is not there, then the company plan accordingly. So whether they can buy the stock from other vendor, or they can manufacture, or they will use a third party vendor. So that depends. Okay, and after that, sales order creation is done. Then customer credit history will be checked by the company. Okay, whether this customer is eligible defaulter or not. These are all discussions happen. Then company will deliver the product to the customers. Before delivering to the product to the customer, initially goods should be picked. Okay, picked from the warehouse, and it should be packed. And after that, should be loaded to the transport. Okay, and after that goods will be dispatched to the customer in right time, right place, right person. Okay, once goods has been issued, here accounting document, document, material document, both will be generated. Okay, so here in this place, okay, in this place, FI document, document, SD document, integration happen. Okay, main integration, FI to SD integration happen at the billing document. Okay, SD integration happened at the goods issue. ఓకే ఎంఎంఎస్డి ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది అన్నమాట ఇక్కడ. ఓకే, తర్వాత బిల్లుని ఎవరికి పంపిస్తాం? మనం కస్టమర్కి పంపిస్తాం. ఇక్కడ కూడా అకౌంటింగ్ డాక్యుమెంట్, రెండు ప్లేస్లో అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. అకౌంటింగ్ డాక్యుమెంట్ అంటే తెలుసు కదా, డెబిట్ క్రెడిట్స్ ట్రాన్సాక్షన్. ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ ఉందా? ఇక్కడ ఏమన్నా ఫైనాన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగిందా? లేదు. ఇక్కడ ఉందా? లేదు. సో ఇక్కడ అదే అడుగుతాడు రేపు పొద్దున్న, ఇక్కడ ఉందా? లేదు. సో మనకి ఇక్కడ ఉంది ఫైనాన్స్ ట్రాన్సాక్షన్, ఎస్ ఎస్. ఇక్కడ ఉంది, ఎస్. ఇక్కడ ఉంది, ఎస్. అంటే ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ కూడా ఉంది, రికన్సిలేషన్ దగ్గర కూడా మనకి ఉందన్నమాట. ఓకేనా? సో మరి అకౌంటింగ్ డాక్యుమెంట్ జర్నల్ ఎంట్రీస్ కూడా ఇంటర్వ్యూలో అడుగుతున్నారు బాగా. సో కంపల్సరీ జర్నల్ ఎంట్రీస్. ఓకే, సో మనకి పోస్ట్ గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి చెప్పండి? వాట్ ఇస్ ద జర్నల్ ఎంట్రీ ఆఫ్టర్ గూడ్స్ హాస్ బీన్ డెలివర్డ్ టు ద కస్టమర్? వెరీ గుడ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డెబిట్ టు ఇన్వెంటరీ అకౌంట్. ఇన్వెంటరీ బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఎంట్రీ. సో అలాగే మనకి బిల్లింగ్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? కస్టమర్ టు సేల్స్, కస్టమర్ అకౌంట్ డెటార్ టు
సేల్స్ అకౌంట్. ఓకేనా? పేమెంట్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? ఇన్కమింగ్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ కస్టమర్ అకౌంట్ టు కస్టమరేగా. ఈ కస్టమర్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఏంటిది మనకి రికన్సిలేషన్ చేసినప్పుడు జనరల్ ఎంట్రీ ఏంటి? మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఇన్కమింగ్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు చెప్పాలి. ఇన్కమింగ్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. ఓకే, రికన్సిలేషన్ చేసినా కూడా మెయిన్ బ్యాంక్ అకౌంట్ కాబట్టి కస్టమర్ అంతేనా? మెయిన్ బ్యాంక్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి కాన్సెప్ట్. ఓకేనా? ఇది మనకి కాన్సెప్ట్. ఓకే, ఇది ఇంటర్వ్యూలో కన్ఫామ్. ఇది ఇంటర్వ్యూలో కన్ఫామ్గా ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. ఓకేనా? సో మనకి ఇంటర్వ్యూలో కన్ఫామ్ అంటే కన్ఫామ్. సో ఫస్ట్ పాయింట్ మనకి ఓటీసీ సైకిల్లో. ఓకే, ఫస్ట్ పాయింట్ మనకి ఓటీసీ సైకిల్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఎంక్వైరీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరు ఎంక్వైరీ చేస్తున్నారు? కస్టమర్ ఎంక్వైరీ చేశాడు. తర్వాత కంపెనీ ఏం చేసింది? కొటేషన్ ప్రిపేర్ చేస్తుంది. తర్వాత మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ? వాల్యూ బేస్డ్, క్వాంటిటీ బేస్డ్. ఓకే, షెడ్యూల్ అంటే అగ్రిమెంట్ ఏంటి? రైట్ ప్లేస్లో రైట్ టైం, రైట్ ప్లేస్లో రైట్ ప్లేస్, క్వాంటిటీ, డెలివరీ అన్నీ కూడా జరగాలి షెడ్యూల్లో. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటిది? సేల్స్ ఆర్డర్. హూ విల్ క్రియేట్ ద సేల్స్ ఆర్డర్? ఇవన్నీ ఎస్టీఓలే క్రియేట్ చేస్తారు. ఎస్డి ఎండ్ యూజర్స్ ఎవరు చేస్తారు? ఎస్ఏపి ఎస్డి ఎండ్ యూజర్స్. ఓకే, అవుట్ బౌండ్ డెలివరీ అంటే అవుట్డోర్ డెలివరీ అయిన తర్వాత ఏం చేస్తాం? పిక్కింగ్, ప్యాకింగ్, గూడ్స్ ప్యాక్ చేసి తర్వాత ఏం చేస్తాము? లోడ్ చేసి డిస్పాచ్ చేస్తాం. ఓకే, తర్వాత బిల్లింగ్, తర్వాత ఇన్కమింగ్ పేమెంట్, తర్వాత రికన్సిలేషన్. ఇది కాన్సెప్ట్. ఈ ఆల్ జర్నల్ ఎంట్రీస్ కంపల్సరీగా ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. ఓకేనా? ఇది చదువుకోకపోతే మనకి జాబ్ రాదు. ఓకేనా? డ్యూరేషన్ కంపెనీ వేరియేషన్ ఉంటుంది. అది బేస్డ్ అపాన్ ది పేమెంట్ టర్మ్లో ఏముంటుంది? పలానా రోజున ఇన్వాయిస్ డ్యూ అవుతుంది. ఆ డ్యూ డేట్ బట్టి కస్టమర్ పేమెంట్. మనకి ఒక రాసుకుంటాం, పేమెంట్ టర్మ్స్ రాసుకుంటాం, ఇన్స్టాల్మెంట్ టర్మ్స్ రాసుకుంటాం. అంతేగా. ఇప్పుడు ప్రాపర్గా ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి మనం పంపించాము. దాంట్లో కొంతమంది కస్టమర్స్ ఉంటారు. ఆ కస్టమర్స్ ఆ ప్రోడక్ట్ ప్రకారం మాకు అనుకూలంగా రాలేదంటాడు. క్వాంటిటీ డిఫెక్ట్ ఉండొచ్చు, మధ్యలో వెళ్ళే దారిలో డిఫెక్ట్స్ ఉండొచ్చు, లేకపోతే అక్కడ మోసం జరగవచ్చు, ఫ్రాడ్ జరగవచ్చు. వెళ్ళే ఆ డ్రైవర్ దాని గూడ్స్ తీసుకుని అమ్మేయచ్చు. తాగున్నాడు, 2 గూడ్స్ బయట అమ్మేశాడు బాటిల్ కోసం. అవి అక్కడికి వచ్చిన అవన్నీ వాళ్ళ సెక్యూరిటీ టీం వాళ్ళు చూస్తారు. అక్కడ బయట నుంచి సెక్యూరిటీ వాళ్ళు ఆపుతారు. ఆపి అన్వైస్ కాపీలు ఇవి అంటారు. 50 క్వాంటిటీలు చెక్ చేస్తారు అక్కడే. అక్కడి నుంచి వాళ్ళ టీం కూడా వస్తుంది. వాళ్ళ టీం వచ్చి క్వాలిటీ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు ఆఫీస్లో. ప్రిసైడింగ్ ఆఫీసర్ కంపెనీ తరపు నుంచి ఉంటాడు. సో అంటే వాళ్ళకు కూడా కంపెనీ అనుకోండి, వాళ్ళకి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు. మనం గూడ్స్ పంపిస్తున్నాం కదా, ఆ ప్రిసైడింగ్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేస్తాడు అక్కడే. ఓకే, సో అప్పుడు బయటికి లోపల పెట్టరు, గోడంలో పెట్టరు. క్వాలిటీ ఇన్స్పెక్షన్ అయ్యేంత వరకు గోడంలో పెట్టరు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. బాగోకపోతే వాడు ఏం చేస్తారు? రిటర్న్ చేస్తే మనకు క్రెడిట్ మెమో ఇష్యూ చేస్తాం. అర్థమైనా? రిటర్న్స్ అంటే ప్రోడక్ట్ బాగోకపోతే ఏం చేస్తాం? రిటర్న్ చేస్తాం, క్రెడిట్ మెమో ఇష్యూ చేస్తాం.
అది మనకి లా ప్రకారం ఉంటే మనం ఇష్యూ చేస్తాం, లేదా లేదుగా లేదనుకుంటే ఇష్యూ చేస్తాం. ఓకే, సో ఇది కాన్సెప్ట్ అండి. ఫస్ట్ మనకి ఓటీసీకి సంబంధించిన పార్ట్ ఏ క్లాస్ ఇది, అలాగే రేపొద్దున క్లాస్లో పార్ట్ బి ఉంది. ఓకేనా, కొంచెం ఇన్ డీటెయిల్గా వెళ్తాం. ఫైనాన్స్ ఎఫ్ఐ R2R. AR team will check the customer incoming payments. Okay, and due date analysis ప్రకారం కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్స్ వస్తున్నాయా లేదా అన్నది చెక్ చేసుకోండి. అండ్ ఏమన్నా తేడాలు ఉంటే ఇన్వాయిస్, పేమెంట్ స్లిప్స్ ఇవన్నీ చెక్ చేసుకోండి. ఓకే, ఆ టాపిక్స్ మన అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో డిస్కస్ చేస్తాం. ఈరోజు మనకి జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి ఓటీసీ మీద ఒక ఇంట్రడక్షన్ క్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. రేపు సిస్టంలో ఈ ఓటీసీ గురించి ఇన్ డీటెయిల్గా మనం రాసుకొని చక్కగా చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్, సీ యూ నెక్స్ట్ క్లాస్ ఇన్ టుమారో. ఓకేనా, రైట్.